మీ బాడీ, మీ అమ్మాయిలు, మీ బాడీ, మీరు పెళ్లి కాలేదు, మీ బాడీ ఉంది. మీ బాడీని ఎవరు చూస్తారండి? మీ మొగుడు తప్ప మిగతా ఎవరు చూస్తారు? మీరు మొగుడుకు చూపిస్తారా, ఊరంతా వాళ్ళకి చూపిస్తారా? ఆలోచించండి. యువర్ వర్జినిటీ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ హస్బెండ్, నాట్ ఫర్ ఎవ్రీబడి. అది మైండ్లో పెట్టుకుని ఎలా డ్రెస్ చేయాలి, గుడికి వచ్చినప్పుడు ఎలా డ్రెస్ చేయాలి, గుడికి వచ్చినప్పుడు జీన్స్ టీ-షర్టా అమ్మాయిలు, అక్కడ చూరిదారు వేసుకొని రాకూడదా? సో డ్రెస్సింగ్ సెన్స్, బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా, పెళ్లికి వెళ్ళినప్పుడు ఎలా, మీరు పబ్ క్లబ్కి వెళ్తారు అప్పుడు ఎలా, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా, తల్లిదండ్రుల ముందు ఎలా, మీ ఇష్టం. అది మీకు ఉంటే మీరు చెయ్యండి, మీరు చేయకపోతే ఇదే సేమ్ ఇలాగ జరుగుతూనే ఉంటుంది. ఎవరిని నేను బ్లేమ్ చేయను. మగవాళ్ళు ఉన్నారంటే మీరు అట్రాక్ట్ చేస్తున్నారు, డిస్ట్రాక్ట్ చేసి మీరు అట్రాక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు చేస్తారు. మరి ఏజ్ అలాగే ఉంది. బట్ అట్ సేమ్ టైం మహిళలు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఇది భారతదేశం కాబట్టి ఇక్కడ డ్రెస్సింగ్ ఒక లెవెల్గా మీరు చూడండి. మీ ఇంట్లో మీరు ఎలా కావాలో ఉండండి. బయటకు వచ్చినప్పుడు మీరు చాలా అంటే సెక్సీగా ఆ విధంగా డ్రెస్ చేసుకుని వస్తే మిమ్మల్ని కాపాడడానికి చట్టం లేదు. ఇక్కడ కోర్టుకు వెళ్తే కేసు ఫెయిల్ అవ్వదు. సో అందరూ బాగుండాలి. పేరెంట్స్, ముఖ్యంగా తల్లిదండ్రులు సార్, వాళ్ళు ఎంతో కష్టపడిన వాళ్ళు, పిల్లల్ని చదివిన వాళ్ళు, ఎన్నో కళలు ఉన్నాయి. ఫలానా వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ఇలా రోడ్డు మీద ఇలా చేస్తున్నారు, లేకపోతే ఇలా ఉన్నారంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. ఆ బాధ వీళ్ళకి తెలియదు. వీళ్ళు పిల్లలు పుడతారు, రేపు వీళ్ళు పిల్లలు పుట్టి అది చేసేటప్పుడు అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మా తల్లిదండ్రులు కూడా ఎలా బాధపడి ఉంటారు అని అప్పుడు తెలుస్తుంది. అంచేత ఇది భారతదేశం కాబట్టి ఇక్కడ కొంచెం సంస్కృతి ఉంది, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని డ్రెస్సింగ్ ఇవి ఉన్నాయి. కాబట్టి అది కొంచెం ఫాలో చేస్తూ, ఇది మన దేశం, మనం కాపాడాలి, అందరూ హ్యాపీగా ఉన్నాం. మీకు తెలుసు భారతదేశం బార్డర్లో ఏం జరుగుతుందని. ఉన్న రోజులు మనందరూ అక్కడ హ్యాపీగా, జాగ్రత్తగా అందరూ హ్యాపీగా ఉండాలని నేను ఇంత ఆవేశంతో మాట్లాడేది. ఎందుకంటే అభిమానులతో నేను ఈ లెవెల్కి వచ్చాను. కొన్ని అభిమానులు ఇంట్లో, అంటే నా అభిమానులు వాళ్ళ పిల్లలు కొంచెం అలా జరిగినప్పుడు వాళ్ళ బాధతో నాకు చెప్తున్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాను, వేరే వాళ్ళు కూడా, నా అభిమానులు కాకపోయినా వేరే వాళ్ళకి చెప్తున్నాను. ఉన్న రోజులు లెట్ us be happy, let us live with love and affection, and let us all be Indians.